హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తున్నాను. చూసేయండి. ఈ జున్ను చేసేటప్పుడు కొంతమందికి ఖచ్చితమైన కొలతలు తెలియవు. కొంతమంది గట్టిగా చేసుకుంటారు. మరి కొంతమంది పల్చగా కరిగిపోయే విధంగా చేసుకుంటారు. అలా కాకుండా మంచి టేస్టీగా రావాలంటే నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అయ్యి చేసేయండి. జున్ను పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. జున్ను అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి. ఇష్టమైన వాళ్ళైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే జున్ను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేయాలనుకుంటారు. అంత బాగా వస్తుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు లేట్ చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ జున్ను తయారు చేయడానికి మొదటి రోజు జున్ను పాలనైతే తీసుకున్నాను. ఆ మొదటి రోజు జున్ను పాలుతో చేసిన జున్ను ఈ విధంగా తయారు చేసుకోవాలి. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లోకి 5 ఇలాచీలు, 1 ఇంచు సొంటి అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ గిన్నెలోకి మనం జున్ను పాలని ఒక గ్లాస్ తీసుకుంటే మామూలు నార్మల్ పాలు ఒక 3 గ్లాసులైతే వేసుకోవాలి. నార్మల్ పాలైనా కూడా చిక్కగానే ఉండాలి. అలా చిక్కగా ఉన్న పాలతోనే చేసుకుంటే జున్ను బాగా వస్తుంది. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో ఆ కప్పుతో నేను చూపించే విధంగా పంచదార బెల్లాన్నయితే తీసుకోవాలి. మామూలు బెల్లం తీసుకున్నట్లయితే అరకప్పు బెల్లం తురుము, అరకప్పు పంచదార వేసుకుంటే బాగుంటుంది. మొత్తం బెల్లంతోనే చేసే కన్నా ఇలా పంచదార బెల్లంతో చేస్తే జున్ను చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న సొంఠి, మిరియాల పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు పక్కనుంచితే బెల్లం అంతా కరిగిపోయి మనం వేసుకున్న సొంఠి, మిరియాల పొడి రసమంతా ఈ పాలలోకి దిగుతుంది. బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాక ఈ పాలనన్నిటిని వడకట్టుకొని తీసుకోవాలి. పాలని మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వడకట్టుకొని తీసుకోవాలి. గిన్నెలోకి పూర్తిగా పాలనేవి తీసుకోకూడదు. సగం వరకు పాలు వేసుకొని చేసుకోవాలి. ఉడికినప్పుడు జున్ను పైకి పొంగుతుంది కదా! ఆ విధంగా ఉంటుంది కాబట్టి సగం మాత్రమే వేసుకోవాలి. ఇలా పాలనన్నిటిని వడకట్టుకొని తీసుకున్నాక మీకు పైగా నచ్చితే ఆ పైన సొంఠి, మిరియాల పొడి మరి కాస్త వేసుకోవచ్చు. మీ పిల్లలు ఇష్టపడరు పైన నలకలు నలకలుగా అనిపిస్తాయంటే గనక ఈ విధంగా వేసుకోకపోయినా పర్లేదు. మనం ముందుగా మిరియాల పొడి కలిపాం కదా! ఆ రసం దిగుతుంది. ఇలా వడకట్టుకొని తీసుకున్నాక పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇడ్లీ బేషన్ గానీ కొంతమంది అయితే మిరియాలు, ఎలాచీ మాత్రమే వేస్తారు. అలా కాదు జున్ను చేసినప్పుడు ఖచ్చితంగా వేసుకోవాల్సింది సొంఠి. ఈ సొంఠి వేసుకుంటే మనకి వాతం అది చేయదు. జలుబది చేయకుండా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈసారి ఇలా ఏసి చూడండి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఏసుకున్న గిన్నెని తీసుకొని వెళ్లి మనం ఆవిరి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ జున్నుని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ బేషన్‌ని గానీ, లేకపోతే కుక్కర్‌ని గానీ పెట్టుకొని స్టవ్ మీద ఉంచుకొని ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని వాటర్‌నంతటిని మరిగించుకోవాలి. ఒక నిమిషం వాటర్ మరిగిపోయాక అందులోకి మనం ముందుగా పాలేసి పెట్టుకున్న గిన్నెని తీసుకెళ్ళి పెట్టుకొని దానిపైన మూత కూడా పెట్టుకొని మీరు ఇడ్లీ బేషన్‌లో ఉడికించుకున్నట్లయితే ఇడ్లీ బేషన్‌ని మూత పెట్టేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 20-15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసుకొని చెక్ చేసుకొని చూసుకోవాలి. మన స్పూన్‌తో గానీ, నైఫ్‌తో గానీ చెక్ చేసుకుంటే పాలేమి అంటుకోకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయిందని తెలుస్తుంది. అదే కుక్కర్‌లో పెట్టుకున్నట్లయితే కుక్కర్ మూతకున్న కట్టర్‌ను తీసేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 10-15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుంటే చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ గిన్నెను అలాగే 10 నిమిషాల పాటు ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత గిన్నెను బయటకి తీసుకొని ఆహ్, ఈ జున్నుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లార్చుకున్నాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తీసుకొని మనకి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలా కాదు నైట్ అంతా అలానే ఉంచేస్తాము అంటే గనుక నైట్ అంతా అలా బయటే ఉంచేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టవసరం లేదు. ఇలా చేసుకున్న జున్ను 2, 3 రోజులు బయటున్నా కూడా చాలా బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇలా గిన్నెలో ఉన్న జున్ను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసాక ఒకసారి గిన్నెని అంచుల వెంపట చాక్‌తో ఈ విధంగా అనుకొని ఏదైనా ప్లేట్ మూత పెట్టి ఆ ప్లేట్‌ని రివర్స్‌లో తిప్పుకొని
ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఒకసారి ట్యాప్ చేసుకున్నట్లయితే జున్ను కేక్‌లాగా వచ్చేస్తుంది. అసలు ముక్కలే అవ్వకుండా బాగా వస్తుంది. ఇలా తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా సాఫ్ట్‌గా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి జున్ను చేసినప్పుడు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే భవ్యస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.